క్వీన్ ఆఫ్ హెర్బ్స్, హోలీ బ్యాసిల్ అని ఏ మొక్కనంటారో తెలుసా? మన సాంప్రదాయంలో అతి పవిత్రంగా భావించే తులసి మొక్క, ఆసిమం శాంక్టమ్, లక్ష్మీదేవి స్వరూపంగా భావించే అతి పవిత్రమైనది. మీకు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మన పూజా కార్యక్రమాలలో కానీ, పవిత్రమైన కార్యక్రమాలలో కానీ తులసిని కానీ, తులసి చెట్టు నీళ్లను కానీ ఉపయోగిస్తారు. దీనిని సింబల్ ఆఫ్ హెల్త్గా కూడా భావిస్తారు. ఆయుర్వేదిక్లో దీనికి అతి పవిత్రమైన, అతి ఉన్నతమైన స్థానం కల్పించబడింది. వాత కఫ దోషాలని రెగ్యులరైజ్ చేయడానికి కానీ, మన శ్వాసకోశ సమస్యలైన ఆస్తమా కానీ, దగ్గుని కంట్రోల్ చేయడానికి కానీ, డైజెస్టివ్ పవర్, అగ్నిని పెంపొందించడానికి కానీ విషహరంగా కూడా పనిచేస్తుంది. అలాగే మోడర్న్ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే ఇది సైకలాజికల్గా మన స్ట్రెస్ను తగ్గించడానికి, ఫిజియలాజికల్ ఫంక్షన్ను ప్రాపర్గా జరగడానికి, యాంటీ మైక్రోబియల్గా అంటే వైరస్ను కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగస్ను కానీ నిర్మూలించడానికి పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసి శరీరంలో నొప్పిని తగ్గించే గుణంగా కూడా పనిచేస్తుంది. అట్లాగే మెటబాలిక్ ఫంక్షన్స్ని రెగ్యులరైజ్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ను స్ట్రాంగ్గా చేస్తుంది. దీంతోపాటు మనలో ఉన్న ఒక చిన్న అపోహ, తులసి ఆకులు తింటే పళ్ళు పుచ్చిపోతాయి, దాంట్లో పాదరసం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, లెడ్ ఉంటుంది అనే ఒక అపోహ ఉంది. ఇదంతా పచ్చి అబద్ధం అండి. దీనిలో సైంటిఫిక్గా రుజువైంది. ఎటువంటివి మీకు కెమికల్స్ కానీ లేదంటే ఈ పాదరసం కానీ ఉండవు. హ్యాపీగా తీసుకోవచ్చు. అతి పవిత్రమైన ఈ తులసి మొక్క మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందరూ మీరు మీ ఇళ్లలో ఉపయోగించండి. దీనికి ఇంకా మీరు మెడిసినల్ ప్రాపర్టీస్లో ఆయుర్వేదిక్ మందుల రూపంలో కావాలంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మందు రూపంలో కూడా పొటెన్సిఫై చేసిన మందులు మీకు దొరుకుతాయి తులసితో చేసినవి.